హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. నేను మీ పింకీ. నేనైతే చాలా బాగున్నా. ఇవాళ టాపిక్ ఏంటంటే, నా ఛానల్ అయితే 2 monthsలో మానిటైజేషన్ అయింది. నేను ఛానల్ స్టార్ట్ చేసి 4 months అవుతుంది. బట్ నాకు 2 monthsలో మానిటైజేషన్ ఎనేబుల్ అయింది నాకైతే. అసలు నేను ఏం యూజ్ చేసినా, ఏమేమి టిప్స్ యూజ్ చేసినా అని అయితే నేను మీకు మొత్తం షేర్ చేస్తా. అంటే చాలామందికి ఇట్లా ఏమేమి ఎనేబుల్ చేసుకోవాలో తెలియక కూడా మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది. చాలామందికి రిజెక్ట్ అవుతుంది. అందుకోసం అయితే నేను ఇది చెప్తా. చాలా చెప్తున్నారు, అన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చెప్తారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు కదా. సో నాదైతే ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి, ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో నేను ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతా. అసలు యూట్యూబ్ ఛానల్ అనేది ఏదో ఒక పర్పస్లో మాత్రమే పెడతాం, నేనని కాదు ఎవరైనా. మనకి ఈ 2024 ప్రకారం ఏంటంటే, మానిటైజేషన్ కావడానికి ఏమేమి కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్, అంటే 1000 మంది, 10 million వ్యూస్ అన్న కావాలి, 4000 వాచ్ అవర్, 4000 గంటలు అన్న కావాలి, 10 million వ్యూస్ అన్న కావాలి. అంటే మనం షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినాం అనుకో, షార్ట్ వీడియోస్కి 10 million వ్యూస్ వస్తేనే మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. మనం ఫుల్ వీడియోస్ పెట్టుకుంటేనేమో వాచ్ అవర్, అంటే మనకి ఇప్పుడు సపోజ్ మనం ఒక వీడియో 30 నిమిషాలు పెట్టినాం, ఆ 30 నిమిషాలు ఎంతమంది చూస్తే మనకు 4000 గంటలు అవుతుందో అట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నట్టు. ఒక వీడియో అని కాదు, ఏ వీడియో అయినా మనం ఎన్ని వీడియోస్ పెడితే అంత మనకి ఎప్పుడు వాచ్ అవర్ వచ్చినా కూడా మనకి ఎనేబుల్ అవుతుంది. కొందరు అనుకుంటారు మేము 1 year నుంచి పెడుతున్నాం యూట్యూబ్ ఛానల్ ఇంకా కాలేదు అని. అంటే మీకు 1 year నుండి పెట్టినా కూడా, 10 సంవత్సరాల కింద పెట్టినా కూడా, ఎప్పుడు పెట్టినా కూడా మీరు వీడియో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారో అప్పటి నుంచి మాత్రమే యూట్యూబ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. నేను 2020లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా, బట్ 2024లో మాత్రమే నేను వీడియో పోస్ట్ చేసిన కాబట్టి నాది 2024 నుండే క్యాలిక్యులేట్ అవుతుంది. మీది కూడా అంతే, ఎప్పటి నుంచిలో ఉంది మాకు ఛానల్ అని అట్లా అనుకోవద్దు. ఎవరినైనా ఎనేబుల్ అవుతుంది మానిటైజేషన్, కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలంతే. మనకి 4000 గంటలు వస్తే, నాకైతే ఫుల్ వీడియో వల్ల అయింది, 4000 వాచ్ అవర్ వల్లనే నాకు మానిటైజేషన్ ఎనేబుల్ అయింది, 10 million వ్యూస్ కాదు. మనకు మానిటైజేషన్ ముందు ఒకలాగా, మానిటైజేషన్ తర్వాత ఒకలాగా, మానిటైజేషన్ అయిన తర్వాత చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ప్రతిదీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్ మనకి చెక్ చేసి మళ్ళీ రివ్యూ పంపిస్తుంది. అదైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మొత్తం రికార్డ్ చేసిన, మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యే వరకు, పిన్ వచ్చే వరకు అన్ని ప్రతి ఒక్కటి నేనైతే స్క్రీన్ రికార్డ్ చేసిన, అది మీకు షేర్ చేస్తా. నాకు 4000 వాచ్ అవర్ ఎట్లా వచ్చిందంటే, నేను రోజు లైవ్ పెట్టేది. అప్పుడు డే బై డే అన్న, డైలీ అన్న, నాకు టైం ఉన్నప్పుడు లైవ్ పెట్టేది. అప్పుడు నా లైవ్కు చాలామంది వచ్చారు. అసలు ఎట్లా అంటే, ఫస్ట్ రోజు లైవ్ పెట్టినప్పుడు 500 మెంబర్స్ వచ్చారు. స్టార్టింగ్లో 500 మెంబర్స్ వచ్చినప్పుడు నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఇంతమంది వస్తున్నారు ఏంది, అసలు నేను ఎట్లా మాట్లాడాలని అర్థం కాలేదు. ఫస్ట్ రోజు ఒక్కరోజు నాకు అంత భయం వేసింది. అంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. 90% నెగిటివే ఉంటారు నాకు తెలుసు. సో నెగిటివ్ అన్నప్పుడు నాకు అంతా అసలు భయం అయింది, చాలా అంటే చాలా భయం అయింది ఫస్ట్ లైవ్ పెట్టిన రోజు. నెక్స్ట్ డే నుండి ఇంకా కొంచెం కంటిన్యూ అయిపోయింది. సో నేనైతే లైవ్ పెట్టితే నా లైవ్ అయితే చాలామంది చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ. 4000 వాచ్ అవర్ అయిపోయింది, ఎనేబుల్ అయింది. మనకి మానిటైజేషన్ ఎట్లా ఎనేబుల్ అవుతుంది, అసలు ప్రతి ఒక్కటి మనకి మెయిల్ పంపిస్తారు యూట్యూబ్ నుండి. మనకైతే మెసేజ్లలో ఏం రావు యూట్యూబ్ నుండి, నార్మల్ మెసేజ్, వాట్సాప్ కానీ నార్మల్ కానీ మనకి లైవ్లో కానీ ఏం రావు, ప్రతి ఒక్కటి మెయిల్కే వస్తుంది. మీరైతే మెయిల్ చెక్ చేసుకుంటుండాలి. 4000 వాచ్ అవర్ అయిన తర్వాత మనకు అప్లై నౌ అనే బటన్ ఓపెన్ అవుతుంది. సో అప్లై నౌ బటన్ ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా మానిటైజేషన్ చేసుకోవాలని అయితే ప్రతి ఒక్కటి నేను మీకు ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ చేసిన, అదైతే చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఈ ఫుల్ వీడియోలో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తా, అది మీరైతే వినండి, క్లారిటీగా వినండి. మీకైతే స్కిప్ చేస్తే అర్థం కాదు, స్కిప్ చేయకుండా చూడండి. మహా అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుంది అంతే. మీకు ఎనేబుల్ అయినప్పుడు మీకు ఈజీ ఉంటుంది నేర్చుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇవన్నీ కావడానికి మనకు 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు, దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఈజీగా అవుతారు 1000. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనకైతే ఫస్ట్ 4000 వాచ్ అవర్ కంప్లీట్ కావాలంటే 4000 గంటలు కంప్లీట్ అయిన తర్వాత మనకైతే సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోమని వస్తుంది. ఇక్కడ నాకు 4000కు 3208 అయింది కదా. సో మొత్తం 4000కి ఫిల్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ ఓకే అవుతుంది. మీరు దానికి కదిలించాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడద్దు, మెల్లగా చేసుకుంటూ పోతే అదే అయిపోతుంది. ఇంకో ఇప్పుడు ఉంది కదా ఇక్కడ సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అని, కంప్లీట్ సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ టు అప్లై అని. అంటే మనం సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి అని అంటుంది. గెట్ నోటిఫైడ్ నొక్కిన తర్వాత మనమేనా కాదా అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకైతే వెంటనే సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ టర్న్ ఆన్ అని మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మన వైటీ స్టూడియోలోకి వెళ్ళిన వెంటనే మనకైతే అప్లై నౌ అనే బటన్ ఉంటుంది. ఈ అప్లై నౌ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు అసలు మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. మానిటైజేషన్ రిజెక్ట్ అయితే మాత్రము
మనం ఇన్ని రోజులు కష్టపడ్డదంతా వేస్ట్ అవుతుంది. నిదానంగా చేయండి. ఒక మొబైల్లో చూసుకుంటూ ఇంకో మొబైల్లో చేయండి, ఏం కాదు. మంచిగా చేసుకోవాలి. మనం చేసేది దీనికోసం కదా. సో ఇదైతే ఖచ్చితంగా మంచిగా చేయండి. ఇక్కడ అప్లై నవ్ అన్న బటన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాలి. అప్లై నవ్ అన్న బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని ఉంటుంది. స్టార్ట్ చేసిన తర్వాత మనకైతే యూట్యూబ్ టర్మ్స్ అన్నీ వస్తాయి. అంటే వాళ్ళ కండిషన్స్ అన్నీ అవి చదవచ్చు మనం ఒప్పుకుంటా. యాక్సెప్ట్ ది బేస్డ్ టర్మ్స్ అని పెట్టేసి నెక్స్ట్ వస్తే మనకైతే కొంచెం టైం తీసుకున్న తర్వాత వెంటనే మనకు రివ్యూ బేస్డ్ టర్మ్స్ ఓకే అవుతుంది. కింద సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఉంది కదా, స్టార్ట్ చేసిన తర్వాత నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ అని వస్తుంది. అంటే మనకి ముందు యాడ్సెన్స్ అకౌంట్ లేదు, ఇప్పుడే క్రియేట్ చేసుకుంటా నాకు లేదు అన్నట్టు క్లిక్ చేయాలన్నట్టు. చేసిన తర్వాత మనకైతే మెయిల్ అడుగుతుంది. మెయిల్ అడిగిన వెంటనే మనం మెయిల్ క్లిక్ చేయాలి. మన మెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది. కంట్రీ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనది ఏ కంట్రీ, ఇండియా కదా. ఇండియా అయితే మనమైతే ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో చాలా ఉంటాయి, మనకు ఆల్ఫాబెట్స్ ప్రకారంగానే ఉంటాయి, ఏబిసిడి అన్నట్టు. దాని అయిపోయిన తర్వాత మనకి ఐలో ఇండియా అనేది ఉంటుంది, అదైతే ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కంప్లీట్ ప్రాసెస్ మీరైతే చాలా కేర్గా చేయాలి. నిజంగా ఇదే ఇంపార్టెంట్ అన్నిటికంటే. మనమైతే మంచిగా ప్రతి ఒక్కటి క్లారిటీగా మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఒక్కటి మిస్టేక్ అయినా కూడా మానిటైజేషన్ ఎనేబుల్ కాదు. ఇండియా క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా టర్మ్స్ ఉంటాయి, అంటే వాళ్ళ కండిషన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ మనం చదవచ్చు, లేకపోతే మన ఇష్టం, అది చదివే వాళ్ళు చదువుకోవచ్చు. మనకైతే స్క్రోల్ చేస్తాం కదా, ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా గూగుల్ యాడ్సెన్స్ ఆన్లైన్ టర్మ్స్ అండ్ సర్వీస్ అని. యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉన్నాయి కదా, వాళ్ళు పెట్టే కండిషన్స్ అన్నట్టు. పెట్టిన తర్వాత మనం కిందికి పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకైతే అన్నీ ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అంటే నేను చదివినా, నేను వీటన్నిటికీ యాక్సెప్ట్ అని ఉంటుంది. మనం అది క్లిక్ చేసిన తర్వాత సెటప్ అకౌంట్ అని ఉన్నది కదా ఇక్కడ బ్లూ కలర్లో మీకు. ఒకవేళ మీరు చదవాలనుకుంటే చదువుకోవచ్చు, యూట్యూబ్ ఏమేమి కండిషన్స్ ఉన్నాయి ఎట్లా అనేసి. లేదు అంటే అవసరం లేదు. పెట్టిన తర్వాత అదంతా క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు నేమ్ అండ్ అడ్రస్, మన నేమ్ ఏంటి, మన నిక్ నేమ్స్, మనం ఛానల్ నేమ్, మేము ఛానల్ ఇదే పెట్టినాం కదా, ఇదే పెడతాం అని అంటే అదైతే రాంగ్. మానిటైజేషన్ ఎనేబుల్ అస్సలు కాదు. మీ పాన్ కార్డ్లో ఏ విధంగా అయితే మీ లెటర్స్ ఉన్నాయో, క్యాపిటల్ లెటర్సా లేకపోతే స్మాల్ లెటర్సా, ఏ విధంగా అయితే మీకు నేమ్ మీ పాన్ కార్డ్లో ఉందో ఆ విధంగానైతే పెట్టుకోవాలి. అడ్రస్ అయితే మీరు ఒకవేళ ఫీమేల్ అయితే అన్మ్యారీడ్ అయితే మీరు డాటర్ ఆఫ్ అని పెట్టుకోండి, లేకపోతే హస్బెండ్ ఆఫ్ అని ఏదో ఒకటి పెట్టుకోండి. అడ్రస్ లైన్ 1లో మీరు డాటర్ ఆఫ్ అని పెట్టుకోండి. లైన్ 2లోనైతే మీ అడ్రస్ మొత్తం, మీ ఊరు, మీ మండలం, మీ డిస్టిక్, మీ పిన్ కోడ్, అవన్నీ మీకు ల్యాండ్ మార్క్ ఏముంది దగ్గరలో అనేసి అయితే మీరైతే అది ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇది మాత్రం అడ్రస్ అయితే ఖచ్చితంగా, అంటే మంచి జాగ్రత్తగా నిదానంగా ఇవ్వండి. ఒకవేళ మీకు ఏదైనా తెలియకపోతే, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. సిటీ అంటే మనకు దగ్గర ఏదైనా సిటీ, మనది ఒకవేళ పల్లెటూరు అయితే దగ్గరున్న సిటీ ఏదైనా ఉంటే మనమైతే పెట్టుకోవచ్చు. ఇట్లా మళ్ళీ సిటీ మెన్షన్ చేయాలి. పోస్టల్ కోడ్ అంటే మనకి ఒకవేళ పోస్ట్ వస్తే, మన ఊర్లలోకి మనకి పోస్ట్ వస్తే ఎక్కడికి వస్తుంది, ఆ పిన్ కోడ్ అయితే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్, అదైతే ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చేయండి అన్నీ. స్టేట్ మనం ఏదైనా కూడా క్లారిటీగా మనం మెన్షన్ చేసుకోవాలి ఖచ్చితంగా. టెన్షన్ పడకుండా నిదానంగా చేసుకోండి, ఆతృత అవసరం లేదు. ఒక 2 days లేట్ అయినా పర్లేదు, కానీ మనమైతే నిదానంగా చేసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఇదే ప్రాసెస్ కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మీ అడ్రస్ వెరిఫికేషన్ అయితే చాలా ఇంపార్టెంట్, అదైతే ఖచ్చితంగా ఇవ్వాలి. మనం అడ్రస్ ఇస్తేనే కదా మనకి, ఒకవేళ గూగుల్ పిన్ మనకి వాళ్ళు పంపించిన, మనం ఇచ్చిన అడ్రస్కి వాళ్ళు పంపించాలి కాబట్టి మీరైతే ఎనేబుల్ చేసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చేయాలి. మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకునేటప్పుడు, ఓకేనా. మనకైతే మన పిన్ కోడ్ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మనకు ఏదైతే మనం పోస్ట్ వచ్చినప్పుడు పిన్ కోడ్, ఏ పిన్ కోడ్కి అయితే వస్తుందో మీరైతే అది తెలుసుకొని అయితే ఇవ్వండి ఖచ్చితంగా. అన్నీ కరెక్ట్ ఇవ్వాలి. ఎందుకు ఇంత మంచిగా చెప్తున్నా అంటే, ఇంత అసలు పర్టికులర్గా కరెక్ట్ ఇవ్వాలని ఎందుకు చెప్తున్నా అంటే, తర్వాత మీకు పిన్ జనరేషన్ అప్పుడు ఐడి వెరిఫికేషన్ అండ్ మళ్ళీ పిన్ వెరిఫికేషన్ అయినప్పుడు, అడ్రస్ వెరిఫికేషన్ అప్పుడు నేను మళ్ళీ ఆ స్క్రీన్ రికార్డ్ అయితే అది చేసినాక మళ్ళీ చెప్తా అయితే. అప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇందులో మనం హౌస్ నేమ్ కూడా ఇవ్వాలి, హౌస్ నేమ్ కాదు, హౌస్ నెంబర్ ఇవ్వాలి. ఇట్లా ఉంటాయి కదా మనకు 1 7 2 అనుకుంటా, మన హౌస్ నేమ్ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. సో మీరైతే చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్కసారి మానిటైజేషన్ రిజెక్ట్ అయిందంటే మళ్ళీ కష్టం, అంటే వస్తుంది, కష్టం అని కాదు, కాకపోతే ఇన్ని రోజులు
అడ్రస్ అయితే కరెక్ట్ ఇవ్వాలి. అడ్రస్ కరెక్ట్ ఇచ్చిన తర్వాతనే మనకు ఐడి వెరిఫికేషన్ అప్పుడు కూడా సేమ్ ఇదే అడ్రస్ చూపిస్తుంది. సో మీరైతే క్లారిటీ ఇవ్వండి. అడ్రస్ 1కి 2-3 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి. టెన్షన్ ఏం పడొద్దు, అవసరం లేదు. ఇట్లా ఇగో సబ్మిట్ అయిన తర్వాత మనకైతే కొంచెం టైం తీసుకొని ఇక్కడ రీడైరెక్ట్ యూట్యూబ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత మనకైతే కొంచెం టైం తీసుకున్న తర్వాత మనకి ఏదైనా ఇప్పుడు ఈ సైట్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. టెన్షన్ పడద్దు, అయ్యో ఇట్లా అయిపోయింది నాది ఓపెన్ కావట్లేదు అని. ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదా ఇక్కడ, అదైతే ఒక 2-3 డేస్ అయితే టైం పడుతుంది. మనకు ఆల్రెడీ మెయిల్ వస్తుంది. 2-3 డేస్ తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ అయితే మనకి క్రియేట్ అవుతుంది అన్నట్టు. మనకి ఇంతకుముందు యాడ్సెన్స్ అకౌంట్ లేదు కదా, సో మనం ఇప్పుడు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనం అయితే అప్లై చేసినాం అన్నట్టు. అక్కడ ఆల్రెడీ 2-3 వీక్స్కి వస్తుంది అని చూపిస్తున్నారు, కానీ 2-3 వీక్స్ ఏం పట్టదు. 2 డేస్లోనే వస్తుంది. నాకైతే 1.5 డే పట్టింది అంతే. నేను నైట్ చేస్తే మళ్ళీ మార్నింగ్ వచ్చింది అంతే. ఇట్లనైతే మీరైతే జాగ్రత్తగా చేసుకోండి. ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా అనేసి అవసరం లేదు టెన్షన్ పడాడు. అదైతే మనకి ఎనేబుల్ అవుతుంది. ఒక 24 అవర్స్లోనే ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత మనకైతే ఈ విధంగా సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ అని ప్రతిదానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా మెయిల్ రివ్యూ వస్తుంది, ఖచ్చితంగా మెయిల్ చూసుకుంటుండాలి. మానిటైజేషన్ ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఈ గెట్ రివ్యూడ్ ఉంది కదా, మన ఛానల్ రివ్యూకి వెళ్తుంది అన్నట్టు. అంటే మన ఛానల్లో ఏమైనా రీయూజ్డ్ కంటెంట్ ఉందా అని చెక్ చేస్తారు వాళ్ళు. ఇందులో ఫెయిల్ అయితే కూడా మనకైతే మానిటైజేషన్ ఎనేబుల్ కాదు, ఎందుకంటే ఇప్పుడు మనకి గెట్ రివ్యూడ్ అని ఉంది కాబట్టి అది ఇన్ ప్రోగ్రెస్ ఉంది. అది మనకి ఎనేబుల్ అయ్యాక ఫుల్ టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే మన ఛానల్ని వాళ్ళు చెక్ చేస్తారు అన్నట్టు. మేము చెక్ చేస్తున్నాం, చెక్ చేసి మీకు రిటర్న్ మెయిల్ చేస్తామని అయితే దాని అర్థము. మన దాంట్లో వేరే వాళ్ళ వాయిస్తో కంటెంట్ చేసినా కూడా చేసినప్పుడు మనకి దానికే ఎక్కువ వాచ్ అవర్ వచ్చింది అనుకో, ఎనేబుల్ అయితే కాదు మానిటైజేషన్. సో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ కూడా కనిపించొద్దు మన ఛానల్లో. వేరే వాళ్ళ ఛానల్ పైన మన ప్రొఫైల్ పెట్టి చేస్తాం కదా, అట్లాంటివి కూడా మీరు జెన్యున్గా చేయండి. చేస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. వేరే వాళ్ళ వాయిస్తో అయితే చాలా వరకు చేయొద్దు, అట్లా చేస్తే కూడా రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి చేయొచ్చు, అదే చేసిన వీడియోకే మనకి ఎక్కువ వాచ్ అవర్ అయిందంటే వాళ్ళు అట్లా కన్సిడర్ చేయరు. తక్కువ వాచ్ టైం అయితే ఓకే వదిలిపెడతారు, కానీ ఈ గెట్ రివ్యూడ్ అనే అప్పుడైతే మనకి సక్సెస్ వచ్చేరాక చాలా అంటే చాలా టెన్షన్ అవుతుంది. అది సక్సెస్ అయిన తర్వాత మన మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయినట్టే ఖచ్చితంగా. మీరైతే జాగ్రత్తగా చేయండి అన్నీ. ఒకవేళ మీకు గెట్ రివ్యూడ్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉన్నప్పుడు మీ ఛానల్లో ఏమైనా గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ లేకపోతే కాపీరైట్ కంటెంట్స్ అవి ఇవ్వన్నా కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. నాకైతే 1.5 డేలోనే అది కూడా అయిపోయింది. కంగ్రాట్స్ యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని అయితే నాకైతే వచ్చింది. తర్వాత సూపర్ స్టిక్కర్ ఆన్ చేసుకోమని కూడా మనకు వస్తుంది. యూ హ్యావ్ న్యూ వే టు ఎర్న్ అని వస్తుంది. అది కూడా ప్రతి ఒక్కటి మన మెయిల్ వస్తుంది. మనం స్లోగా మంచిగా అర్థం చేసుకుంటూ చేస్తే ఏ టెన్షన్ ఉండదు. మన వీడియోలో ఓన్లీ మనమే ఉండాలి, వేరే వాళ్ళు వాయిస్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ మనమైతే పెట్టకూడదు, అదైతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మన ఈ వీడియోస్ అన్నీ కరెక్ట్ ఉన్న తర్వాత మనకైతే కంగ్రాట్స్ యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ వస్తుంది. ఇక్కడ టర్న్ ఆన్ సూపర్ చాట్ అండ్ స్టిక్కర్స్ అని ఉంది కదా, అవి మనం టర్న్ ఆన్ చేసుకోవాలి. సూపర్ చాట్స్, సూపర్ స్టిక్కర్స్, వాచ్ టైమ్ యాడ్స్, ఇంకా వాచ్ పేజ్ యాడ్స్, అట్లా అవన్నీ షార్ట్ ఫీడ్ యాడ్స్ అనే అవన్నీ మనం అయితే ఎనేబుల్ చేసుకోవాలి. అది జస్ట్ క్లిక్ చేసిన వెంటనే టర్న్ ఆన్ చేస్తే అవుతాయి అంతే. అవన్నీ క్లిక్ చేస్తే మనకు వాటి ద్వారా యాడ్స్ వస్తాయి కదా, యాడ్సెన్స్ అకౌంట్ వాళ్ళవి. సో అవైతే ఓకే అవుతాయి. ఇక్కడ యూ హ్యావ్ అన్లాక్ యువర్ వే టు ఎర్న్ ఉంది కదా, ఇక్కడ సూపర్స్ మెంబర్షిప్స్ అవన్నీ ఆన్ చేసుకోవాలి మనం. అది జస్ట్ క్లిక్ చేసిన వెంటనే టర్న్ ఆన్ అంటే అయిపోతుంది. దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అది ఏం అవసరం లేదు, రికార్డు కూడా అవసరం లేదు, అర్థమవుతుంది అందరికీ. ఇట్లా ఈ విధంగానైతే మనమైతే మంచిగా చేసుకోవాలి, నిదానంగా. ప్రతిసారి చెప్తున్నా నేనైతే జాగ్రత్తగా చేయండి. నేను తర్వాత ఇంకా ఐడి వెరిఫికేషన్, పిన్ జనరేషన్ కూడా అవన్నీ చెప్తా, ఓకేనా. ఇట్లనైతే వస్తుంది. వచ్చిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయింది అనేది మనకి మెయిల్ వస్తుంది. ప్రతి ఒక్కటి మెయిల్ వస్తుంది, మీరు మెసేజ్లు అలా చూసుకోవద్దు, అన్ని మెయిల్కే వస్తాయి. మెయిల్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత ఇప్పుడు నుంచి మనకి స్టార్టెడ్ అన్నట్టు. ప్రతి ఒక్క వీడియో మానిటైజేషన్ అయిందా లేదా అని చూసుకోవాలి. మానిటైజేషన్ ఆన్ చేసుకోవాలి కూడా, ఎనేబుల్ చేసుకోవాలి ప్రతి వీడియోకి మనము. మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే 5 minutes లోపే మనకైతే వైట్ స్టూడియోకి మెసేజ్ వస్తుంది, మీ వీడియో చెక్ చేసినామని. మనం వైట్ స్టూడియో ఓపెన్ చేసినా కూడా ఇక్కడ యూఆర్ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని వస్తుంది. ఖచ్చితంగా అందరికీ అవుతుంది, మీరు అవసరం లేదు టెన్షన్ వాడు, ఓకేనా. కానీ మన కంటెంట్ అనేది మనమే ఉండాలి, అది ఏ వీడియో అయినా పర్లేదు కానీ అది మనమే ఉండాలి. వేరే వాళ్ళ వాయిస్ ఉండొద్దు, వేరే వాళ్ళ వీడియోస్ కూడా ఉండొద్దు.
మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంతా బాగానే జరుగుతుంది. కానీ మనమైతే జాగ్రత్తగా చేయాలి అని అన్ని. ఈ మానిటైజేషన్ ప్రాసెస్ అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్ అవన్నీ నేనైతే స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టినా, అవి కూడా అప్లోడ్ చేస్తా ఇది అయిపోయిన తర్వాత. ఓకేనా. నా ఛానల్ అయితే 2 months బ్యాక్ అయింది, బట్ నేను మొత్తం అయిపోయేసరికి ఎందుకు పిన్ వచ్చిన తర్వాతనే నేను పెడదామని అనుకున్నా. నేను పిన్కి కూడా అప్లై చేసిన 2-3 daysలో వస్తుంది కావచ్చు. సో నేనైతే ఇప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నా. అందరు చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్